అంత సెన్సిటివ్గా ఉన్న పర్సన్ ఒక మనిషిని నమ్మటం కూడా చాలా ఈజీగా నమ్మేస్తారు. అంటే దేవుడి దయ వల్ల లక్కీగా చాలా నమ్మాం, చాలా మంది నమ్ముతుంటాం. ఇప్పటి వరకు లైఫ్లో బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏది చెప్తారు సార్? పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే నేను చెన్నైలో ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు పడ్డదే స్ట్రగుల్ అనేది. ఇంటి దగ్గర తెలియలే. చదువుకున్నంతసేపు నాకు ఇంటికి వెళ్ళంగానే టిఫిన్, ఇంటికి వెళ్ళంగానే భోజనం, ఏది కోరుకుంటే అది నాటుకోడా, ఫిష్, ప్రాన్స్, ఏదంటే అది ముందు రోజే ఆర్డర్ చేసుకునేవాళ్ళం. అమ్మ నాకు ఇది ఉండిపెట్టి రేపు అని. మా పిల్లలు మాకు ఇప్పుడు ఆర్డర్ ఇస్తున్నారు, రేపు ఏం కావాలి ఇవాళ చెప్తున్నా. అంత బాగా ఉండి ఒకసారి వెళ్ళి ఫుడ్ లేకపోయేసరికి అన్నం ఒక్క టైం దొరికితే చాలని చెప్పి ఎదురు చూస్తుంది. అది ఎవరికి రాకూడదని కోరుకుంటాం మనం. అది ఎవరైనా తింటున్నా కూడా నోరు ఊరిపోతుండేది. అసలు అటు పక్కకి వెళ్ళాను కదా, ఎందుకు వచ్చింది మళ్ళీ గుర్తు వస్తుందని. ఓకే. ఎక్కడన్నా భోజనాలు ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నా కూడా చాలామంది ఫ్రెండ్స్ సరే వెళ్దాం రారా అనేవాళ్ళు, సినిమాలో లాగా. సిగ్గుపడేవాడిని, వద్దురా బాబోయ్, గబుక్కుని ఎవడ నచ్చి నువ్వు ఎవడోరంటే అది మాత్రం చెప్పుకోదగ్గది. నేను చాలా చాలా బాధపడ్డాను. నేను హీరోని కాలేదనే బాధ కంటే కూడా అది అప్పుడు పడ్డ స్ట్రగుల్ చాలా చాలా పెద్దది. ఓకే. అదే కోపంతో ఆఫ్ సెట్ వర్క్ అంటారు తెలుసా, ప్రింటింగ్ తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది జర్నలిస్టుల కాళ్ళకి. ఆఫ్ సెట్ వర్క్లో ప్లేట్ మేకింగ్ అంటారు, ఐడియా ఉందా? ప్లేట్ మేకింగ్. ప్లేట్ మేకింగ్లో నెంబర్ 1 నేను. పర్ డే 100 ప్లేట్స్ వేస్తా. ఆఫ్ సెట్ ఆల్మోస్ట్ అసలు అన్ని వర్క్స్ చేసేసారు కదా. నాకు సంపాదన ముఖ్యం, డబ్బులు కావాలి, బతకాలి, ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఏం నేర్చుకోవాలి నేను. ప్లేట్ మేకింగ్లో 100 ప్లేట్స్ అంటే ఎవడో లేడు. డార్క్ రూమ్లోకి వెళ్ళి మేము ప్లేట్ మేకింగ్ చేస్తాం. మిక్సింగ్ కూడా నేనే చేస్తాను, కెమికల్. వైట్ ఎగ్ తీసుకుని వైట్ ఎగ్ తోటి చేస్తాం. అది లైట్స్ పెట్టి పైన డ్రమ్ ఉంటుంది. ఎవడైనా మ్యాక్సిమం 40-50 వేయగలరు ప్లేట్స్. 100 వేసా ఉండే. డబ్బులు కావాలి. ప్లేట్కి 2 రూపీస్ ఇచ్చేవాళ్ళు. 2 రూపీస్ అంటే అప్పట్లో గొప్ప. ప్లేట్కి 2 రూపీస్, 100 ప్లేట్స్ అంటే 200 రూపీస్ పడే. ఓకే. ఎవరు సంపాదించలేరు. ప్లేట్ మేకింగ్ నేర్చుకున్నా. ప్లేట్స్ వేసాగానే ఖాళీగా ఉండేది టైం అంతా. నైట్ 10 అయిపోయేది. నైట్ టైం ఆఫ్ సెట్ వర్క్ అంటే మ్యాక్సిమం నైటే పెడతాం మేము. తెలుసు కదా, ప్రింటింగ్ అంతా ఎక్కువ నైట్స్ చేస్తారు. ప్లేట్ ఎక్కించేవాడు మిషన్కి నేనే. ప్రింటర్ వచ్చేసి రాకపోతే వాడు మెయిన్ ప్రింటింగ్ చేసేవాడు ఉంటాడు కదా, వాడికి అది హెల్త్ బాగోకపోతే నేనే ఎక్కించేవాడిని ప్లేట్. ఓకే. నేనే పెయింట్స్ కలిపేవాడిని, మల్టీ కలరు ప్రింటింగ్ కూడా నేను చేసుకునేవాడిని. బ్లాక్ అండ్ వైట్ నేను చేసేవాడిని, కలర్ ప్రింట్ నేను చేసుకునేవాడిని. 4 కలర్స్ మల్టీ కలర్ చేసుకునేవాడు. నేనే కలర్స్ ఎక్కించుకునేవాడిని, నేనే మిషన్ రన్ చేసుకునేవాడిని. ఒక అసిస్టెంట్ ఉంటే చాలు. ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నానంటే సంపాదించాలి, డబ్బులు కావాలి, ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని మళ్ళీ ఉంచుకోండి అని. ఓకే. అప్పటికి రవళి హరిత చదువుకుంటున్నారు అక్కడ. ఓకే. ఆ టైంలో నేను ఒక 1000 రూపాయలు అలాగే ఇస్తున్నానంటేనే, అప్పట్లో 1000 రూపాయలు అంటే పెద్ద గొప్ప. మా ఇల్లే ఒక 600-700 రెంటు. ఓకే. డబుల్ బెడ్రూమ్ది. అప్పట్లో ఇప్పుడు నేను చెప్పేది 25-30 years టైం. రెంట్లు తక్కువ. ఇప్పుడు 20,000 అలాగ మారింది తప్పితే అప్పుడు 800 అంటే పెద్ద ఇల్లు. 1000 రూపాయలు ఇచ్చేవాడిని ఆ రోజుల్లో ఇంటికి. అమ్మ హ్యాపీ. ఇదేంటి ఇది ఇంత అంటే, వచ్చేవాడిని, పని చేయాలి, నిద్ర పట్టేది కాదు. 3 or 4 hours పడుకుంటే బెటర్, సూపర్. ఓకే. మెలకు వస్తుంది, మళ్ళీ దాని పనికి వెళ్దామా, ఎవడిస్తా డబ్బులు, ఫుడ్ కావాలి, అయిపోగానే గబగబా పౌడర్ రాసుకోవటం. అప్పట్లో పౌడర్ రాసుకోవటం, నీట్గా దువ్వేసుకోవటం, స్టూడియోకి వెళ్ళిపోవటం. ఇట్లాగా మళ్ళీ డ్యాన్స్ క్లాసు, కరాటే క్లాస్, మళ్ళీ డైరెక్టర్స్ని కలవటం. ఇది తప్ప ఆల్బమ్స్ ఉండేవి మాకు అప్పుడు. క్యారీ చేసి అందరికి ఆల్బమ్ చూపించాలి, ఇది కానీ ఆల్బమ్ ఇది అని. ఓకే. నా లక్ ఏంటంటే భానుమతి గారు రావటం, పెద్ద వాళ్ళు పడినాయి. మాస్టర్ చిరంజీవి గారు రావటం. బాలకృష్ణ గారు తీశారు మీరు సమరసింహారెడ్డిలో విలన్. అవును. యాక్చువల్లీ బయట టాక్ ఏంటంటే ఆయన చాలా కోపంగా ఉంటారు. బాలకృష్ణ గారు మీ దగ్గర నుంచి చూసుంటారు కదా, ఏమైనా దగ్గర నుంచి కాదండి, ఇంకా బాగా చెప్పాలంటే చిరంజీవి గారు అంటేనే నాకు భయం కాదు, గురువు గారి లాగా, ఒక పెద్ద లాగా చూస్తాయని. బాలయ్య గారు అంటే జస్ట్ లైక్ ఫ్రెండ్ అండి. చాలా బోళాశంకరుడు. నేను నిజం చెప్తున్నాను, ఎవరికైనా అపోహలు ఉన్నా కూడా పోగొట్టుకోండి. ఆయన మాట వరకేనండి కొంచెం రఫ్గా కనిపిస్తుంది. చాలా చిన్నపిల్లడు. జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, బాలయ్య బాబు గారు కానివ్వండి, చాలా చిన్నపిల్లడు మెంటాలిటీ. ఎలాంటి హాని ఉండదు.
బాలకృష్ణ గారి గురించి మీరు అడిగినట్టుగా రఫ్ ఇది అది అని చెప్పి అంటే తెలియని వాళ్ళకి అలాగే అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. నేను తెలుసు కాబట్టి 2 సినిమాలు చేశాను, సమరసింహారెడ్డి, సుల్తాన్. అది మంచి విలన్, హీరోయిన్ భావని. ఫారెస్ట్లో సోలో ఫైట్ ఉంటుంది బాలయ్యతోటి, ఒక లేడీని జింకను చంపేశారని చెప్పేసి అరెస్ట్ చేసి ఆయన ఫారెస్ట్ ఆఫీసర్, మంచి క్యారెక్టర్ అదొకటి. బాలయ్య గారు నిజంగా మంచి చిన్నపిల్ల టైప్, మంచోడు, చిన్నపిల్ల టైపు. అందరూ మంచోళ్ళే, మంచోళ్ళు కాదని కాదు చెప్పేది. మీరు అనుకున్నట్టయితే మాత్రం కోపిస్ట్ కాదు. కోపం అందరికీ ఉంటుంది, మనకు లేదా కోపం. కాకపోతే అంటే ఆయనకు ఉన్నది అదొక్కటే. ఆ కోపం కూడా ఎందుకు వస్తుందో తెలియదు, వెంటనే పోద్ది. 5 మినిట్సే. ఆ 5 మినిట్స్ చూసే అమ్మో బాలయ్య కోపం అంటారు. ఆ 5 మినిట్స్ తర్వాత చిన్న పిల్లడు, లైక్ 10th క్లాస్లో 7th క్లాస్లో ఎలా ఉంటాం పిల్లలు, 10th కూడా కాదు 7th క్లాస్లో అలా ఉంటాం. జోకులు, జాతకాలు ఎక్కువ చూస్తారు ఆయన. ఆయన వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఫాలో అవుతున్నారు ఆయన. ఇప్పటికే దానవీర సూరకన్న సీడీలు పెట్టుకుని చూస్తూ కూర్చుంటారు ఇప్పటికే లొకేషన్లో. ఆయనతో వెళ్ళామంటే వాళ్ళ డాడీ గురించి ఎక్కువ చెప్పుకొచ్చేది, పెద్ద ఎన్టీఆర్ గారి గురించి. పెద్ద ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే చెప్తున్నా. ఆయన చేసిన సినిమాలు చూపించడం, తాత మనోడి దగ్గర నుంచి అన్నీ. నాన్నగారు ఇలా యాక్ట్ చేశారు చూడు, ఇలా యాక్ట్ చేశారు చూడు విజయ్ అని చెప్పి నాతో చెప్పడం. ఏమో కానీ ఆ 2 సినిమాలు చేసినంతసేపు నేను ఆయనతో ఎక్కువ ఉండేవాడిని. షూటింగ్ నుంచి రాగానే అవుట్డోర్ అయితే రూమ్కి వెళ్ళిపోయాడిని. రూమ్కి ఆయనే పిలిచేవాడు, విజయని పిలవండి అని. వాడు గబా వెళ్ళిపోయాడిని, స్నానం చేయటం వెళ్ళిపోవటం. 5ంటికి ప్యాకప్, 5:30కి ఈవినింగ్. తలకోన వెళ్ళి ఒక 10 days పైన ఉన్నాం తలకోనలో. రోజు అక్కడే జాతకాల బుక్ ఎప్పుడు ఉంటుంది, టైమింగ్, ఏ టైమింగ్ లేచి చేయాలి. మార్నింగ్ 4ంటికి లేచి వాకింగ్కి నన్నే లేపేవాడు ఆయన. నేను పడుకునేది 12 o'clock 1 o'clockకి. ఇది డైరెక్షన్ బ్యాచ్ అంతా కూర్చుని మాట్లాడుకుంటూ సోదేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన 8:30 9 అయిందంటే పడుకునిపోయాడు. 4ంటికి లేచిపోతాడు. ఆయనతో లేచి నేను షూటింగ్ వాకింగ్కి వెళ్ళాలి. నాకు అప్పుడే నిద్ర పడుతుంటుంది 4ంటికి. అసిస్టెంట్ పంపించి ఒరే విజయం లేపుకొచ్చి, నాకు సంబంధం లేదు నేను చంపేస్తాను అనేవాడు. అసిస్టెంట్ వచ్చి నన్ను కొడతారు సారు మీరు లెగుస్తారు లేదని కూర్చునేవాడు. ఇంకా అలా లేచి బ్రష్ చేసుకుని మొహం కడుక్కుని ఆయన వెంబడి పడిపోతే, ఆయన దగ్గర స్టిక్ ఒకటి ఉంటుంది, రివాల్వర్, లైసెన్స్ రివాల్వర్ అన్నీ ఉంటాయి కదా ఫారెస్ట్లో. అదొకటి చిరుతలై తిరుగుతాయి అంటారు తలకోన లోపల డీప్లో. నాకు భయం, 4ంటికి చీకటి, పాములు వస్తుంటాయి, గోల గోల, లేదు నాతో రానివాడు. మంచి అనుభవం, చాలా సరదాగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. ధైర్యాన్ని ఇస్తాడు. యాక్టింగ్ చెప్తుంటారు వచ్చి ఫైట్లో దూకమంటాడు, పిరికోడు ఏంటి నేను దూకుతాను చూడండి, దూకి చూపించేస్తాడు ఆయన. ఆయన దూకిన తర్వాత నేను దూకపోతే అసలు బాగోదు, దీనికి కూడా డూప్ కావాలా నీకు దూకు అనేవాడు. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ దూకేసేవాడిని బాల్కనీ నుంచి. తప్పదు, ఆయన దూకుతుంటే నేను దూకపోతే బాగోదుగా. నువ్వు కుర్రాడు నువ్వే అనేవాడు. అమ్మో ఎంత పోసేస్తున్నప్పుడు బాగోదు అని చెప్పి కింద బెడ్ వేస్తారు. ఎంత వేసినా కూడా నీకు 12 feet అనేసరికి మనకి చూడండి ఎలా ఉంటుందో. ఇక అలా ఎంకరేజ్ చేయటం, ధైర్యం చెప్పడం, అసలు జోకులు వేయటం. ఫుడ్ తినేటప్పుడు కూడా విజయన్ పిల్లలు పక్కన సీటు మొత్తం వచ్చిన నాన్ వెజ్ పీరియడ్ బాగా బాలయ్య బాబు గారు. ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా సరే 10 రకాల నాన్ వెజ్లు ఉంటాయి. అందరూ చిరంజీవి గారితో ఉన్నా కూడా నాన్ వెజ్. మూవీకి తెలియదే ఉంది, టీవీ సీరియల్ కంటే తక్కువ, కానీ అన్నీ ఆయన వడ్డిస్తాడు. తినని ఫుడ్. కానీ తర్వాత జూనియర్ది ఆది చేశారు. జూనియర్ అయితే సరే అన్నయ్య అసలు వదిలేవాడు కాదు ఆ టైంలో. జూనియర్ అయితే తినిపించేసేవాడు, నువ్వు తినాలి 2 ముద్దలని, అంత రేప ఉండేది. చిన్న క్యారెక్టర్స్ పడుతున్నాయని నాకుగానే ఫీల్ అయిపోయి. ఎందుకంటే ఎవరైనా చిన్న క్యారెక్టర్ చేసి విలన్ అయ్యి హీరో అవుతారు. నేను హీరో నుంచి రివర్స్ వచ్చా. నాకు ఇన్నర్ ఫీలింగ్ కొంచెం ఏంటి బ్యాడ్ అని జ్యోతిష్యం చూసుకుంటే నీకు కొంచెం టైం బాగాలేదని వాళ్ళు చెప్పడం, ఏదో కొట్టింది మొత్తానికి. కమ్యూనికేషనే ఇంపార్టెన్స్, అది కమ్యూనికేషన్ ఎక్కువ పెట్టుకోలేకపోయాను ఇలాంటి మనసులో పెట్టుకుని. బట్ అల్టిమేట్గా మీరైతే ఆర్టిస్ట్గా స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. 100% లక్ కింద ఫీల్ అవుతా. ఆర్టిస్ట్గా ఉన్నాను లేదా, నేను మంచి సీరియల్స్ చేస్తున్నాను లేదా, మేబీ గ్యాప్ తీసుకోవటమే. ఆ గ్యాప్ కూడా జ్యోతిష్యం కనుక్కోవటం ఒకటేను, కమ్యూనికేషన్ ఒకటేను కొంచెం బాధ. హీరో నుంచి క్యారెక్టర్కి వచ్చేసారు.
ఎవరికైనా బాధేస్తుంది అది. అవును. ఇప్పుడు కోటేశ్వరుడు వచ్చేసి అడుగు తింటున్నాడంటే వాడు బాధపడ్డా చెప్పండి.